బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరగడానికి కారణాలేంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సంస్కరించాలని బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఆందోళనలు ఉద్రిక్త స్థాయికి ఎళ్ళడానికి కారణాలు కనిపిస్తే కాల్చివేసే ఉత్తర్వులు ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తూ విద్యార్థులు తిరిగి చదువులోకెళ్లాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ఆందోళనలో 150 మందికి పైగా చనిపోయారు. 2500 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ విషయంపై విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే దిగువ కోర్టు నిర్ణయం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. 1971లో లిబరేషన్ వార్ స్వతంత్ర సమరయోధుల వారసులతో సహా కొన్ని సమూహాలకు ఉద్యోగాలలో గణనీయమైన రిజర్వేషన్లున్నాయి.